నీతిగల లేడి. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు లేడిగా జన్మించాడు. ఆ లేడి బంగారు లేడి. దాని కన్నులు కెంపుల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి. గిట్టలు వెండి వాటిలాగా తలతల్లాడుతూ ఉన్నాయి. దాని నోరు లక్క పూసినట్టు ఎర్రగా ఉన్నది. ఆ బంగారు లేడి ఒక మర్రి చెట్టు కింద నివసిస్తూ 500 ఏళ్లు గల ఒక మందకు పెద్దగా ఉంటున్నది. దానికి మర్రి చెట్టు లేడి అని పేరు. ఆ సమీపంలోనే ఒక రావి చెట్టు కింద మరొక లేడి నివసిస్తున్నది. అది బోధిసత్వంలాగా అందమైన లేడే, బంగారపు ఛాయదే. దాని పెద్దరికం కింద కూడా ఒక 500 ఏళ్లు గల మంద ఉంటున్నది. దీనికి రావి చెట్టు లేడి అని పేరు. ఆ కాలంలో కాశీరాజుకి వేట ఒక వ్యసనంగా ఉండేది. రోజు తన వెంట వేటకు రమ్మని ప్రజలందరినీ నిర్బంధించేవాడు. ఈ ఒత్తిడి సహించలేక ముఖ్యులు 10 మంది ఒక చోట కూడి ఇలా యోచించారు. ఈ రాజుకి పట్టిన వేట పిచ్చి వల్ల మన పనులన్నీ నాశనం అవుతున్నాయి. ఈ బాధ తప్పించుకునేటందుకు రాజుగారి తోటలోనే తిండి నీళ్లు సదుపాయం చేసి లేళ్లు మందం తెచ్చి వదిలితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఇందుకు అందరూ సమ్మతించారు. అనుకున్నట్లే తోటలో మంచి గరిక మొలిపించి నీటి వసతి అమర్చి సిద్ధం చేశారు. జనమంతా కలిసి అడవులకు పోయి లేళ్లను పట్టసాగారు. వాళ్ళు పట్టిన వాటిలో లేళ్ల మందులో పెద్దలైన మర్రి చెట్టు లేడి, రావి చెట్టు లేడి దొరికిపోయినాయి. పట్టిన లేళ్లన్నిటినీ వాళ్ళు సిద్ధం చేసి ఉంచిన తోట లోపలికి తరుముకుపోయారు. అన్ని తోట లోపలికి పోగానే ద్వారం మూసివేశారు. తరువాత వాళ్ళు రాజు వద్దకు పోయి, ప్రభు, మా పనులు పాడు కాకుండా మీ సౌకర్యం కోసం మేము ఏర్పాటు చేశాం. దయించి ఇటుపైన ఆ తోటలో లేళ్లను మీ ఇష్టరాజ్యంగా వేటాడి ఆరగించవచ్చు అని విన్నవించారు. వాళ్ళ కోరిక ప్రకారం రాజు వెళ్లి తోటలో చూచేసరికి బంగారు ఛాయగల లేళ్లు 2 కంటబడినాయి. వాటిని చూచి ముచ్చటపడి ఆ రెండింటిని మాత్రం కొట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. వేటకు రోజు రాజే వెళ్ళేవాడు. ఒక్కొక్కప్పుడు వంటవాడు వెళ్ళేవాడు. రాజు ఎక్కిపెట్టిన బాణం చూడటంతోనే లేళ్లు భయపడి చెల్లా చెదురు కావటం, దెబ్బతిన్న లేళ్లు లెక్క లేకుండా చచ్చి పడిపోవటం మామూలైపోయింది. అప్పుడు మర్రి చెట్టు లేడి అయిన బోధిసత్వుడు రావి చెట్టు లేడిని పిలిపించి ఇలా అన్నది, మిత్రమా, వేటలో మన లేళ్లు లెక్క పత్రం లేకుండా చచ్చిపోతున్నాయి. చచ్చేవి చస్తూ ఉండగా అనవసరంగా అనేకమైన లేళ్లు దెబ్బతింటున్నాయి. రోజు ఒక లేడీ అయినా చచ్చి తీరాలి కనుక వంతలు ఏర్పరుద్దాం. వంతు వచ్చిన లేడీ తిన్నగా మద్యశాలకు పోవటం, కత్తి కింద కొయ్య మీద మెడ చాచటం మామూలు చేద్దాం. ఇలా అయితే తక్కిన లేళ్లకు దెబ్బలు తప్పుతాయి అని చెప్పింది. ఈ ఏర్పాటు రావి చెట్టు లేడికి నచ్చింది. అది సమ్మతి తెలపగానే నాటి నుంచి ఒక్కొక్క మందలోంచి రోజు ఒక్కొక్క లేడీ వద్యశాలకు పోయి కత్తి కింద కొయ్య పైన మెడ పెడుతూ వచ్చింది. ఇందువల్ల మందల్లో ఉండే తక్కిన లేళ్లకు దినదిన గండం తప్పిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రావి చెట్టు లేడి మందలో ఉండే ఒక చూలు లేడికి వంతు వచ్చింది. వెంటనే తన యజమాని వద్దకు వెళ్ళి, నేను నిండు చూలాల్ని, ఇక కొద్ది రోజులు పోతే నేను నా బిడ్డ కూడా రాజుగారి పలహారానికి ఉపయోగపడతాము కనుక ఇప్పటి మటుకు నన్ను వదిలిపెట్టండి అని అనేక విధాల ప్రాధేయపడింది. అందుకు రావి చెట్టు లేడి, థట్, అలా వీల్లేదు, ఎవళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే, నీ వంతుకి మరొకళ్ళను పంపటం పనికిరాదు అని నిష్కర్షగా చెప్పేసింది. అప్పుడు ఆ చూలాల్ లేడి బోధిసత్వుడి దగ్గరికి పోయి తన విచారగాథ వలపోసుకుంది. బోధిసత్వుడు అంతా విని, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నువ్వు వెళ్ళు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ధీమా చెప్పి పంపాడు. ఆ చూలు లేడి వెళ్ళగానే మర్రి చెట్టు లేడి సరాసరి వద్యశాలకు పోయి తల కత్తి కింద కొయ్య పైన పెట్టి నించుంది. అంతలో రాజుగారి వంటవాడు వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ప్రభువు వారు క్షమించి వదిలిన ఈ బంగారు లేడి వచ్చి నించుందేమిటి అంటూ పోయి ఈ వార్త రాజుకు చెప్పాడు. ఈ వార్త వినగానే రాజు రథం ఎక్కి పరివారంతో సహా అక్కడికి వచ్చేశాడు. వచ్చి బోధిసత్వుడితో, ఓ లేళ్లరాజా, నిన్ను స్వేచ్ఛగా ఉండమని వదిలిపెట్టాము కదా, నీవు వచ్చి ఇలా మామూలు లేడిలాగా కత్తి కింద మెడపెట్టావేమిటి అని అడిగాడు. ప్రభు, ఇందులో మరేమీ విపరీతం లేదు అంటూ ఆ రోజు వంతు వచ్చిన చూల్లేడి కథ వివరించింది. మర్రి చెట్టు లేడి మాటలు మెచ్చుకున్నాడు రాజు. ఓ లేళ్లరాజా, నీ వంటి ఉదారుణ్ణి, కరుణ కలవాడిని, ప్రేమమూర్తిని మానవ జాతిలో కూడా ఎక్కడా నేను చూడలేదు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. లే, నిన్ను ఆ చూలా లేడిని కూడా వదిలేస్తున్నాము అన్నాడు. దేవరా, మా 2 ప్రాణాలు మటుకు మీరు రక్షిస్తే అంత మాత్రాన ప్రయోజనం ఏమున్నది? మీ ఆజ్ఞ వల్ల తోటలో ఉండే ఒక్కొక్క లేడి ప్రాణం కాపాడినట్టు అవుతుంది. మరి తక్కిన అన్నిటి మాట ఏమిటి ప్రభు అని అడిగింది మర్రి చెట్టు లేడి. వాటిని వదిలేస్తున్నాం,
అన్నాడు రాజు ఎంతో ఉదారంగా. లేళ్లను మాత్రం ప్రభువులు వదిలేస్తే ఏమైనట్టు? అడవిలో వేరే జంతువులు ఎన్నో ఉన్నాయి కదా, అవి కూడా లేళ్ల వంటి ప్రాణులే కదా, అవి మాత్రం రక్షించబడవద్దా అని మళ్ళీ అడిగింది మర్రి చెట్లేడి. సరి, జంతువులన్నిటినీ వదిలివేస్తున్నాము అని అభయం ఇచ్చాడు రాజు. అంతటితో ఊరుకోలేదు మర్రి చెట్లేడు. ఏలిక, చెట్ల మీద పక్షులు, నీటిలోని చేపలు కూడా మన వంటి ప్రాణులే కదా, జంతువుల్ని పక్షుల్ని మటుకు ప్రభువులు రక్షిస్తే ఏమైనట్లు అని మళ్ళీ ప్రశ్నించాడు. అవును, నువ్వు చెప్పిన మాట చాలా సబబుగా ఉన్నది, ప్రాణులన్నింటినీ తాక్కుండా వదిలేస్తున్నాం అని వాగ్దానం చేశాడు రాజు. ఇలా ప్రాణకోటి అంతటి పక్షాన రక్షణ పొందటానికి వాగ్దానం తీసుకున్న తర్వాత బోధిసత్వుడు, రాజా, ధర్మం నిలబెట్టు, న్యాయం పాలించు, ఈ ప్రపంచంలో గల ప్రాణకోటి అంతటిని దయతో చూడు, తరించు అంటూ ఎన్నో నీతులు బోధించాడు. తర్వాత మళ్ళీ అడవిలోని తన స్థానానికి తను వెళ్ళిపోయి నిశ్చింతంగా ఉంటున్నాడు మర్రి చెట్టు లేడి. ఇదండి ఇవాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.